ఫ్రెండ్స్, ఈ అబ్బాయిని వాళ్ళ మమ్మీ వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర విడిచిపెట్టడానికి తీసుకొస్తుంది. ఆవిడకి బాగా వయసు అయిపోయి ఉంటుంది. ఆ అబ్బాయిని చూసి ఎలా ఉన్నావంటే ఆ అబ్బాయి నన్ను ముట్టుకోకూడదు అని చెప్పి అంటాడు. వాళ్ళ మమ్మీ అక్కడ నుంచి వెళ్ళిపోతూ నాకు జాబ్ రావడానికి టైం పడుతుంది, వచ్చాక నేనే తీసుకెళ్తానని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ అబ్బాయి వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయాడని బాధతో ఏమీ తినకుండా అలాగే ఉంటాడు. నీకేం తినాలని ఉంది అని చెప్పి అడిగితే నాకు చికెన్ తినాలని ఉంది అని చెప్తాడు. దాంతో ఆవిడ వర్షంలో వెళ్ళి చికెన్ ని తీసుకుని వచ్చి వండి పెడుతుంది. నేను అడిగింది ఈ చికెన్ కాదు, ఫ్రై అడిగాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇక మరుసటి రోజు ఆవిడ కష్టపడి పండించిన వెజిటేబుల్స్ అన్నిటిని అమ్మేసి అతను అడిగిన ఆ చికెన్ని తినిపిస్తుంది. వాళ్ళిద్దరూ తినేసి అక్కడ నుంచి బయటకు వస్తూ ఉంటే ఒక అమ్మాయిని అయితే చూసి ఇతను షాక్ అయిపోతాడు. ఇక ఆ అమ్మాయిని చూస్తూ అక్కడే ఆగిపోవడంతో సడన్ గా చూస్తే వాళ్ళ గ్రాండ్ మదర్ ముందే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వెజిటేబుల్స్ అమ్మినందుకు చాలా బాధపడుతూ ఇంటికి వచ్చాక వాళ్ళ గ్రాండ్ మదర్కి అయితే లెటర్స్ రాయడం నేర్పిస్తూ ఉంటాడు. మెల్లిమెల్లిగా కలిసిపోయే టైంలోనే కొద్ది రోజుల తర్వాత ఒక లెటర్ అయితే వస్తుంది. వాళ్ళ మమ్మీ వస్తున్నానని. ఇక్కడ వాళ్ళ గ్రాండ్ మదర్ని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ఏడవడం మొదలు పెడతాడు. వీడియో నచ్చితే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్